ఈ ఆదాము అవలు కోల్పోయిన దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. Satan's goal is to lead mankind away from loving obedience to our God and Savior. మన రక్షకుడికి విరోధంగా, ఆయన ప్రేమ విరోధంగా, ఆయన విధేయంగా లేకుండా మనల్ని దూరంగా చేయటమే సాతాను యొక్క లక్ష్యం, గోల్. కాబట్టి ఆ యొక్క సాతాను గోల్ ఏదైతే ఉందో, లక్ష్యము, దాన్ని ఎదిరించడానికి దేవుడు కుమారుడిని లోకంలోకి పంపించాడు. ఆ అపవాదిని ఏ విధంగా ఎదిరించాలో మనకి నేర్పించాడు కదా. అపవాదిని ఎదిరించుడి, ఏముంటప్పుడు అపవాదిని ఎదిరించుడి ఎక్కడుంది? అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొక్క నుండి పారిపోతాడు. ఎక్కడ ఉండదు? సో తిమోతి అనుకుంటాడు, తిమోతికి రాసిన పత్రిక అనుకుంటున్నాను. అపవాదిని ఎదిరించుడి, అతడు మీ వద్ద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదురించుడి, అతడు మీ వద్ద నుండి పారిపోతాడు. యాకోబు 4:7. కాబట్టి అలాగే 1 పేతురు 5లో కూడా విశ్వాసముందు స్థిరులై వారిని ఎదిరించుడి. అపవాది గర్జించి సింహం అనే తిరుగులాడుతూ ఉంటాడు, వాడిని ఎదిరించమని చెప్తున్నాడు. ఈ విధంగా అపవాది యొక్క ఆలోచనలే మనము ఎదిరించే వారుగా ఉండాలి. ఎదిరించాలంటే ఆత్మ సిద్ధంగా ఉండాలి, ఆత్మీయంగా మనం బలంగా ఉండాలి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం చూస్తే 2 కొరింథీ 5వ అధ్యాయం చూస్తే, ఇక్కడ 4వ అధ్యాయంలో 16 నుంచి 18 వరకు చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ కొరింథీ. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని ఎదురు చూస్తున్నాము కనుక క్షణమాత్రం ముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాకారమును కలుగు చేయుచున్నది. ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇక్కడ మనము అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్.
ఇన్నర్ మ్యాన్ అండ్ అవుటర్ మ్యాన్ అనే విషయాలు కనుక మనం చూస్తే ఇక్కడ బట్ దో అవర్ అవుట్వర్డ్ మ్యాన్ పెరిష్. అవుట్వర్డ్ మ్యాన్ అంటే దేహం. ఈ దేహం నశించిపోద్ది, కానీ ఇన్వర్డ్ మ్యాన్ ఈజ్ రెన్యూడ్ డే బై డే. అంతరంగ పురుషుడు అంటే మన యొక్క ఆత్మ, మన దేహంలో నివసించే మన యొక్క ఆత్మ రోజు రోజుకి ఏమవుతాడు? నూతనపరచబడాలి. రెన్యూడ్ అంటే ఆత్మ చేత బలపరచబడాలి. కాబట్టి ఇక్కడ 17వ వచనంలో ఏమంటాడు? కనపడేది చూస్తున్నాం మనం, కనపడే వాటిని చూస్తున్నాం మనము మన కంటికి కనపడే వాటిని చూస్తాము. దృశ్యమైన వాటిని చూడగా, దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటిని ఇదంతా చూస్తున్నాం. For our light affliction, which is but our movement worketh for us, while we look not at the things which are seen. మనం కనబడే వాటిని చూడకుండా బట్ అట్ ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్, కనపడని వాటిని చూడాలి. కనపడే దృశ్యమైన వాటిని చూడగా అంటే కంటికి కనిపించే వాటిని మనము చూస్తాము మామూలుగా. కానీ వాక్యం ఏం చెబుతుంది? నీ కంటికి కనపడే దేహము అది అనిత్యమైనది, అది అశాశ్వతమైంది, దాన్ని కాదు చూడవలసింది, అదృశ్యమైన వాటిని చూడాలి. అంటే ద థింగ్స్ విచ్ ఆర్ నాట్ సీన్, మన కంటికి కనపడనివి. మన కంటికి కనపడదు ఏంటి? ఆత్మ. మానవుని లోపల ఉండే ఆత్మ మన కంటికి కనపడదు. ఒక మనిషిని మనం చూసినప్పుడు బయట దేహము స్వరూపము కనపడుతుంది, కానీ లోపల ఉండే ఆత్మ కనపడదు. కాబట్టి మనం ఎంతసేపు బయట వాటిని చూసి మాట్లాడతాము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? క్షణమాత్రం నుండి మా చూడకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలిగించేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు అని చెప్తున్నాడు. అంటే ద థింగ్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ టెంపోరల్. మన కంటికి కనబడే దేహము అనిత్యము, కానీ ఆత్మ శాశ్వతమైనది అనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? డే బై డే హీ షుడ్ బి రెన్యూడ్, అనుదినము నూతనపరచబడాలి అని చెప్తున్నాడు. అక్కడ బాగానే ఉంది. 5వ అధ్యాయంలో కనుక మనం వస్తే అవర్ ఎర్త్లీ హౌస్ ఆఫ్ దిస్ టాబర్నకల్ వర్ డిజాల్వ్డ్. మన దేహాన్ని ఒక గుడారముగా వర్ణిస్తున్నాడు పౌలు గారు. ఏం చేస్తున్నాడండి? 5వ అధ్యాయంలో మన యొక్క దేహము ఒక గుడారముగా ఉన్నది. ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకంలో మనకి ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మనకున్న నివాసాలన్నీ కూడా అశాశ్వతాలు. ఈ దేహం అశాశ్వతము, కానీ పరలోకంలో ఒక శాశ్వత నివాసము, శాశ్వతమైన దేహము మనకు ఉంటుంది. చాలాసార్లు మనకి కొంచెం అనుమానాలు కలుగుతూ ఉంటాయి. దేవునికి స్వరూపం ఉన్నదా లేదా? చాలామంది ఏమని చెప్తారు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. మంచిదే, దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కానీ ఆయన సృష్టిని చేసేటప్పుడు ఏమని చెప్తున్నాడు? ఆయన రూపం లేకపోతే మన పోలిక ఎందుకు చెప్తాడు? ఆయన ఆత్మరూపంలో సంచరిస్తాడు, కానీ ఆయన రూపం కావాలనుకున్నప్పుడు ఆయన కనపడతాడు. అబ్రహాం గారి దగ్గరికి దూతలు వచ్చారు. ఆ దూతలు స్వరూపాన్ని కలిగి ఉన్నారు. లోతు దగ్గరికి దూతలు వచ్చారు, స్వరూపాన్ని కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఆ స్వరూపాన్ని వదులుకుంటే ఆత్మలోకి ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు, మారిపోతారు. ఆ శక్తి పరలోక నివాసులకు ఉంటుంది. రూపాన్ని మార్చుకోగలిగే శక్తి పరలోక నివాసులకు ఉంటుంది. అదే ఆత్మీయ శక్తి, ఆత్మ. కాబట్టి ఇక్కడ
మనము గ్రహించాల్సిన అంశాలు ఏంటి ఇక్కడ? ఈ నివాసము ఏదైతే ఈ లోకంలో ఉందో అది అనిత్యమైనది, అది శిథిలమైపోతుంది. కాబట్టి మనము వస్త్రం ధరించుకోవాలి అంటాడు. ఎటువంటి వస్త్రము? దేవుని యొక్క వాక్యము అనబడే వస్త్రాన్ని, నీతి అనబడే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని, అంటే ఈ లోక సంబంధమైన ఈ శరీరంతో, ఈ శరీరం దేంతో చేయబడింది? ఈ భూమిలోని పదార్థాలతో చేయబడింది. ఆదాయాన్ని ఈ భూమిలోని పదార్థాలతో చేశాడు. చేసిన తర్వాత పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు మళ్ళీ ఏ విధంగా ఎదుగుతారు? భూమిలో పుట్టిన పదార్థాలను తినడం ద్వారా మన దేహము అభివృద్ధి చెందుతాం. కాబట్టి భూమిలోని పదార్థాల ద్వారానే మన దేహము వృద్ధి చెందుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భూమికి సంబంధించిన పదార్థము. కాబట్టి ఈ యొక్క దేహము ఎంతో భారం కలిగి ఉంటుంది. ఈ భారాన్ని తీసివేయవలని కాదు, కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు. అంటే ఈ యొక్క దేహము అనేది ఏంటి? దిస్ బాడీ ఈజ్ మోర్టల్. దిస్ బాడీ ఈజ్ మోర్టల్. నాట్ ఫర్ దట్ వీ వుడ్ బి unclothed, but clothed upon, that mortality might be swallowed up of life. ఈ యొక్క దేహము ఏమైపోతుంది? కొంతకాలం తర్వాత ఇట్ విల్ బి పెరిష్డ్, నాశనం అయిపోతుంది. కానీ మెస్సయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ యొక్క నాశనమైపోయే దేహాన్ని తిరిగి జీవింపజేసి నిత్యము జీవింపజేసేదానిగా చేయాలి. మెస్సయ్య పునరుద్ధానం మనకి ఏం చెప్తుంది? ఆ సమాధిలో ఆయన దేహము లేదు. ఆ దేహము మహిమగల దేహముగా మార్పు చెందినది, రూపాంతరం చెందినది అనే విషయాన్ని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఈ యొక్క మధ్యమైన దేహంతో జీవిస్తున్నాం. ఇది ఎంతో కష్టమైనది. ఈ దేహానికి అనుదినము మనం పోషించాలి. కానీ ఒకానొక రోజున ఇది నాశనం అయిపోద్ది. కానీ మెస్సయ్య ఆత్మ చేత మనం కనుక నడిపించబడితే ఈ దేహము నిత్యమైనదిగా మార్పు చెందుతుంది, నిత్య జీవనాన్ని పొందుతుంది. కాబట్టి మన ఆత్మతో పాటు మన దేహం కూడా నిత్యత్వాన్ని పొందాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ నివాసము దీనిపై ధరించుకొని కోరుచున్నాము అని చెప్తున్నాడు. ఏ నివాసము? నౌ హీ దట్ హ్యాత్ wrought us for the self same thing is God, who also hath given us the earnest of the Spirit. ఆత్మ చేత నిత్యము జీవింపజేసే దేహాన్ని మనం కలిగి ఉండాలి. అంటే మన యొక్క ఆత్మీయ పరిశుద్ధత ద్వారా దేహానికి కూడా పరిశుద్ధతను పొందాలి, దేహాన్ని శుద్ధీకరించుకోవాలి. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుందో మన దేహం కూడా శుద్ధీకరించబడి అది ఒకనొక రోజున మెస్సయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ 8వ వచనం చదవమ్మా. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవాలని నిన్ను అభ్యర్థించుచున్నాము. కాబట్టి ఇక్కడ మనము ఆత్మీయంగా దేవునితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి మన యొక్క ఆత్మతో పాటు మన శరీరం కూడా ఏమవుతుందో ఒకనొక రోజున నిత్యత్వాన్ని పొందుతుంది. కాబట్టి మన యొక్క క్రియలు చొప్పున 10వ వచనం ఏం చెప్తుంది? ప్రతివాడు ఫలము పొందుతాడు, ప్రతివాడు ఫలము పొందుతాడు. కాబట్టి మన యొక్క దేహము చేసే క్రియలు మనల్ని నాశనానికి తీసుకువెళ్తాయి. కానీ మనము
ఆత్మ చేత ఆ దేహాన్ని శుద్ధీకరించుకోవాలి. కాబట్టి అందుకే ఏమంటున్నాడు ఆయన 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవరైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కృతమాయెను. కాబట్టి ఇక్కడ మన యొక్క ఆత్మ అనుదినము నూతనత్వాన్ని పొందాలి. ఇట్ మస్ట్ బి రెన్యూడ్. నూతనత్వాన్ని పొందాలి. ఆ విధంగా నూతనత్వాన్ని పొందడం ద్వారా మన దేహము కూడా ఒకానొక రోజున మెస్సేజ్ తిరిగి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనము మెస్సేజ్ ద్వారా దేవునితో సమాధాన పరిచర్య పొందుతున్నాము. దేవుని యొక్క ఆజ్ఞలు మీరటం వల్ల ఆదాము హవ్వలు దేవుని దూరం అయిపోయారు, మనం కూడా దూరం అయిపోయాం. కాబట్టి తిరిగి మెస్సయ్య దేవునితో మనల్ని సహవాసం చేయడానికి ఈ లోకంలో మానవ శరీరంలోకి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ శరీరాన్ని పరిశుద్ధపరిచాడు. పరిచి అదే శరీరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. కానీ మనం కూడా మనకి ఇవ్వబడే శరీరాన్ని దేవునికి పరిశుద్ధకరంగా జీవించాలి. నీ శరీరంతో చేసే ప్రతి పాపానికి దేవునికి లెక్క చెప్పవలసిన అవసరం ఉంది తీర్పు రోజున. కాబట్టి ఈ శరీరంతో నువ్వు మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, ఆత్మ సంబంధమైన పనులు చేయొచ్చు, శరీర సంబంధమైన పనులు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మెసేజ్ అనుచరులుగా మనము ఆత్మ సంబంధమైన క్రియలు చేసేవారిగా ఉన్నప్పుడు మనము ఈ యొక్క దేహాన్ని నిత్యత్వంలోనికి మార్చగలుగుతాము. ఈ దేహం కూడా నిత్యత్వాన్ని పొందుతుంది అనే విషయాన్ని పౌలు గారు చాలా వివరంగా మన కొరకు ఇక్కడ 5వ అధ్యాయంలో రాశారు. కాబట్టి ఈ శరీరము నిత్య జీవాన్ని పొందాలి అంటే మెస్సయ్య మనకు అనుగ్రహించిన ఆ యొక్క పరిశుద్ధతను ప్రతిరోజు నూతనపరచబడాలి. అంటే మన యొక్క ఆత్మ బలంగా ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ బలంగా ఉంటుందో శరీరము ఆత్మ చెప్పినట్టుగా ఉంటుంది. 1 యోహాను 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. 1 యోహాను 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనివ్వండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతి కలిగించు ప్రతి వాడు నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయడం అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను భయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపము చేయజాలడు. కాబట్టి ఇక్కడ మనము బీజము అనే పదాన్ని చూస్తున్నాం. బీజము, సీడ్. ఏమిటి ఇక్కడ బీజము? అక్కడ ఏమనుంది? ఎన్నో వచ్చినామో మనం చదువుకుంది మొదలు 7 నుంచి కదా. 7 నుంచి ఏమంటాడు ఇక్కడ? ఎవరిని మోసపరచనీయవద్దు అంటాడు మొట్టమొదటిగా. ఎవరిని let no man deceive you. He that doeth righteous is righteous, even as he is righteous. ఎవరైతే ఆయన నీతిమంతుడు అయినట్లుగా. ఎవరు నీతిమంతుడు? మెస్సయ్య నీతిమంతుడు. మెస్సయ్య నీతిమంతుడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? 7వ వచనం చెప్తుంది, he that doeth righteousness is righteous. ఎవరైతే నీతి కార్యాలు చేస్తారో వాడు ఏ విధంగా ఎంచబడతాడు? ఏ విధంగా మెస్సయ్య ఏ విధంగా నీతి కార్యాలు చేశాడో ఆ విధంగా మనము కూడా నీతి కార్యాలు చేస్తే మనం నీతిమంతులుగా ఎంచబడతాము. ఇది మొట్టమొదటిగా మనము గ్రహించాలి. తర్వాత విషయం ఏముంది ఇక్కడ? అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఇక్కడ పాపము ఎవరి నుండి ప్రారంభమైంది? He
దట్ కమిటెడ్ సిన్ ఈజ్ ఆఫ్ ద డెవిల్. ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళు అపవాది సంబంధులు అని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? ఫర్ ద డెవిల్ సిన్నెత్ ఫ్రమ్ ద బిగినింగ్. అపవాది సృష్టి ప్రారంభం నుండి పాపం చేస్తున్నాడంట. అంటే ఇక్కడ దేవుడి యొక్క సృష్టి ప్రారంభంలోనే అపవాది పాపము దేవుడి దృష్టికి వచ్చింది. కాబట్టి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం మానవుని సృష్టించి మానవుని ద్వారా పాపానికి ఒక ప్రక్షాళన చేయాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మానవుణ్ణి సృష్టి చేస్తున్న క్రమంలో అపవాది మళ్ళీ ఏం చేశాడు? మానవుడు కూడా పాపంలో పడవేసినప్పుడు మానవుడిగా మెస్సయ్య ఈ లోకంలోకి జన్మించి పాపాన్ని జయించి నీతి క్రియలు ఆయన జరిగించి నీతిమంతులుగా ఎలా ఉండాలో అని నేర్పించాడు. కాబట్టి ఇక్కడ అపవాది యొక్క క్రియలను లయపరచుటకు చదవండి ఏం చేశాడు దేవుడు? చదవండి. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. అసలు మెస్సయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? సాధారణ మనం ఏం చెప్తాం? పాపులను రక్షించడానికి మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడంట. బాగానే ఉంది, శుభార్తలన్నీ అవి చెప్తున్నాయి. అసలు పాపం ఎక్కడొచ్చింది? పాపులు రక్షించడానికి మెస్సయ్య లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ట్రూ, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అసలు పాపానికి మూలం ఎవడు? పాపానికి మూలం ఎవడు? అపవాది ద్వారా పాపం మొదలైంది అని ఇప్పుడు చదువుకున్నాం ఇక్కడ. కాబట్టి ఏమంటాడు? ఆ యొక్క అపవాది క్రియలను, సాతాను క్రియలను లయపరచుటకు చూడండి ఎంత స్పష్టంగా ఉందో. For this purpose, the Son of God was manifested. ఆయన దీని కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. దేని కొరకు? He might destroy the works of the devil. అపవాది యొక్క క్రియలను నాశనము చేయడానికి దేవుడి కుమారుడు ఏర్పాటు చేయబడ్డాడు. అంటే మానవునిగా ప్రత్యక్షపరచబడ్డాడు. అపవాది క్రియలు ఎక్కడ చేస్తున్నాడు? భూలోకంలో చేస్తున్నాడు. ఎందుకని? పరలోకంలో చేయడానికి అవకాశం లేదు. అపవాది అనుచరులు దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి తోలివేసినప్పుడు భూమి మీదకి వచ్చి అపవాది ఏం చేస్తున్నాడు? మానవుల్ని తన వైపుకి తిప్పుకుంటున్నాడు. మొట్టమొదటి మానవుడి నుంచి నేటి మన వరకు కూడా అపవాది ఏం చేస్తున్నాడు? మానవులందరినీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. కానీ మెస్సయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడండి? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎక్కడుంది ఆ మాట చెప్తారా? పాపులను రక్షించుటకు నమ్మదగినది ఎక్కడుంది? పూర్వాంగీకారమైనది ఎక్కడుంది? చెప్పండి. గలతీలోను తిమోతిలో ఉంటుంది నాకు తెలిసినప్పుడు. మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగిన నీవు పూర్ణాంగీకారమునకు యోగ్యమైన నీవునై ఉన్నది. కాబట్టి ఇది సత్యము. మెస్సయ్య పాపం రక్షించడానికి వచ్చాడు. అయితే ఇక్కడ యోహాను గారు చెప్తున్న టాపిక్ ఏమిటి? ఇక్కడ పాపము. అసలు పాపానికి మూలం ఎక్కడుంది? అపవాది. అసలు మొట్టమొదటి పాపం అపవాది దగ్గర నుంచి మొదలైంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా యోహాను గారు మనకి ఇక్కడ తెలియజేస్తాడు. కాబట్టి whosoever is born of God doeth not commit sin. దేవుడు మూలముగా పుట్టినవాడు. ఎవరు దేవుడు మూలంగా పుట్టింది?
మెస్సయ్య దేవుని మూలంగా పుట్టాడు, ఆదాం గారు కూడా దేవుని మూలంగా పుట్టాడు, కానీ ఏమైపోయాడు? తప్పిపోయాడు. కానీ ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో, whosoever is born of God doth not commit sin. ఎవరైతే దేవుని మూలంగా జన్మిస్తారో వారు పాపము చెయ్యరు. For his seed remaineth in him. His seed remaineth in him. తెలుగులో ఏముందో ఒకసారి చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజం అంటే దేవుని బీజము. దేవుని మూలముగా పుట్టిన వానిలో దేవుని బీజము ఉంటుంది. ఇప్పుడు దేవుని మూలముగా ఎవరు పుట్టారు? మెస్సయ్య పుట్టాడు. ఆయనలో దేవుని బీజం ఉన్నది కాబట్టి ఆయన పాపం చేయడానికి అవకాశం లేదు. ఇది మనం గ్రహించాల్సింది. మనందరూ ఎవరు బీజంగా పుట్టాము? ఆదాము బీజంగా పుట్టాము. కానీ మెస్సయ్య ఆదాము బీజంగా పుట్టలేదు. మెస్సయ్య ఎవరు బీజంగా పుట్టాడు? He is the seed of God. ఎలాగే ఉంది చూడండి వచ్చిందో, for his seed remaineth in him and he cannot be sin because he is born of God. ఆయన దేవుని బీజముగా పుట్టాడు. ఇది మనం ప్రకటించవలసింది. చాలామంది ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుడు కాదా, వీళ్ళు దేవుడు కాదా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళందరికీ మనం ఇవ్వాల్సిన సమాధానం ఏమిటండి? వాళ్ళందరూ కూడా మానవ బీజము, దేర్ సీడ్ ఈజ్ ఆఫ్ హ్యూమన్. కానీ యెషువా మెస్సయ్య బీజము ఏ బీజం అండి? దేవుని యొక్క బీజము. ఆయన మరియమ్మ గారి గర్భంలో, మిరియాము గారి గర్భంలో ఎలా పడ్డాడు? పరలోక బీజముగా జన్మించాడు. ఆమె పురుషుని ఎరుగని స్త్రీ కాబట్టి పురుష బీజము కాదు ఆమెలో ఉన్నది, సాక్షాత్తు పరలోకం నుండి దిగి వచ్చిన బీజము. మనందరము కూడా పురుష బీజముతో జన్మించిన వారము. పురుష బీజము స్త్రీ బీజము కలిస్తే మనం జన్మించాము. మనలో పాపం ఉంటుంది. కానీ మెస్సయ్య పరలోక బీజముగా జన్మించాడు. ఆయనలో పాపం లేదని యోహాను గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు.